గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద గోవింద. 3 బీరకాయలు అనుకున్నాను కదా, ఒక బీరకాయ వచ్చేసి ముదిరిపోయింది. అదే అనుకున్నా మెత్తగా ఉంది ఏంటా అని. తీరా చూస్తే సీడ్స్ అనేవి ముదిరిపోయి వీటిని మనం ఎండబెట్టేసుకుంటే మనకు విత్తనాలుగా వస్తాయి. అందుకే నేను పక్కన పెట్టేసాను. దాంట్లోకి వెళ్ళి సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకుందాము. ఇది కూడా ఆ బీరకాయదే. లోపల తొక్క మాత్రం బాగానే ఉంది. ఇది ఎండిపోయిన తర్వాత ఈ పీచ్ మనకి మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ముందైతే మనము గిన్నెలో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆల్రెడీ ఆయిల్ వేడైంది. ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. కొంచెం చిటపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం మెంతులు వేసుకుందాము. అవి మంచిగా మగ్గనిద్దాము. అవి మగ్గే లోపల దీంట్లో ఉన్నటువంటి బీరకాయలు అవి ఇదే ఫస్ట్ టైం మనం బీరకాయల నుండి విత్తనాలు సేకరించుకోవడం. ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళి బీరకాయలు తెచ్చుకుంటే అవి ఒకవేళ ముదిరిపోయినాయి అనుకోండి, దాంట్లో ఇలా సీడ్స్ తీసుకోండి. ఒక్క సీడ్ మనకి మంచి జర్మినేషన్ అయినా మంచిగా మినిమం 2 కావాలి తీగ జాతి అయితే, ఎందుకంటే పాలినేషన్ చేయాలి కదా. ఇప్పుడు నా బీరకాయలకు వచ్చిన బాధ అది. వస్తే అన్నీ మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి, లేదంటే అన్నీ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. అన్నీ మంచిగా అయినాయి. తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి బీరకాయలు, తర్వాత వచ్చేసి టమాటాలు కూడా వేసి మంచిగా మగ్గనిద్దాము. మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసాను, మగ్గుతూ ఉన్నాయి. ఆ టైంలో బుజ్జిగా ఉంటే మన తోటలో వచ్చిన టమాటాలు ఉన్నాయి కదా, అది కూడా వేసేసి మగ్గనిద్దాము. ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత ఈ యొక్క గింజలు అయితే సపరేట్ చేసేసుకుందాం. హాయ్ అండి, హలో. ఈ బీరకాయ అయితే మన తోటలో వచ్చిన బీరకాయ అనమాట. కానీ బీరకాయ ముదిరిపోయింది. 3 బీరకాయలు వచ్చిండే. మసాలా బీరకాయ చేద్దామని తీసుకొచ్చా. తీరా కట్ చేస్తే 2 బాగున్నాయి. ఇది చూస్తే మొత్తం సీడ్స్ వచ్చేసి పైన మొత్తం మార పీచు ఎక్కువగా వచ్చిందనమాట. ఇవి నాకు తెలిసి మన బీరకాయలు నాటు బీరకాయలేమో అనుకుంటున్నాను. నేను సీడ్స్ అయితే నర్సరీ నుండి తీసుకొచ్చినటువంటి సీడ్సే అనమాట. దాంట్లో నాకు ఓన్లీ 2 అంటే 2 బతికినాయి. నేను చాలా కుండీలలో పెట్టుకున్నాను, కానీ 2 మొక్కలు వచ్చాయి. ఆ 2 మొక్కలు వచ్చినా చాలా మనకు మస్తు కాయలు, అంతకుమించి ఇంకేం చేసుకుంటానులేండి. కానీ ఏమైందంటే దాంట్లో వచ్చిన 3 కాయల్లో 1 కాయ ముద్రిపోయింది. అప్పుడు ఏం చేయాలా అని చూస్తే దానికి సీడ్స్ని చూసా, ఎలా ఉన్నాయని చూస్తే సీడ్స్ మంచిగా ముదిరిపోయి ఉన్నాయన్నమాట సీడ్స్. అందుకని దీంట్లో నుండి సీడ్స్ అయితే అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను. ముదిరిపోయిన సీడ్సే తీసుకునేది, లేతగా ఉంది సీడ్ వద్దు. ఇవి చూడండి, మన గోరుతో గిచ్చితే లోపల గోరు గీత పడద్దు అనమాట. ఇది గట్టిగా ఉంది. ఇదిగోండి, ఇది ఇంతకుముందు మెత్తగా ఉంది చూస్తారా, ఇది ఇంకా ముద్రాలి. అలాంటివి సేకరించుకోలేదు. ఇది కూడా మంచి ముద్రిపోయింది. తోక దగ్గర ఉన్నవి ముద్ర లేవు, మూతి దగ్గర ఉన్నవి ముదిరిపోయినాయి అనమాట. ఇలా ఎండబెట్టేసుకొని ఇదంతా తీసేసి వేస్టేజ్ అంతా మళ్ళీ కిచెన్ వేస్ట్లో వేసేసేయండి. ఒకవేళ దీంట్లో ఇంకేమన్నా మనకి జర్మినేషన్ అయ్యేది ఉంటే అవే జర్మినేషన్ అవుతాయి. అంతే. ఇది చూడండి, ఇదంతా కిచెన్ వేస్ట్లో వేసేసుకుంటే మంచిగా అంతా డికంపోజ్ అయిపోతుంది. వీటిని మాత్రం ఒక ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా ఎండలో పెట్టేసుకుందాం. లేదు బాల్కనీలో వచ్చేటువంటి నీళ్ళలో పెట్టుకున్నా సరే. దొడ్డుగా ఉన్నవి తీసుకోండి, ముదిరిపోయిన విత్తనాలే. మీరు గోరుతో టచ్ చేస్తే తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు ఇవన్నీ ముదిరిపోయినవి కావు, ఇవన్నీ లేతగా ఉన్నవి విత్తనాలు. బాగా ముదిరిపోవాలి, పైన కోట్ అనేటువంటిది గట్టిగా రావాలి. ఇదంతా కిచెన్ వేస్ట్లో వేసేసుకున్నాం. చూసారా, ఈజీగా మనము విత్తనాలు అయితే సేకరించుకున్నాం. మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న వాటిలో కూడా ఏవైనా బీరకాయలు ముదిరిపోయినవి ఉన్నాయి కూడా అట్లా చేసుకోవచ్చు. బీరకాయలు కదా, వంకాయలైనా బెండకాయలైనా ఏవైనా ముదిరిపోయినవి ఉంటే వాటిలో ఉన్నటువంటి విత్తనాలు తీసుకొని మిగిలిన పాడేసేయండి. ఎట్లాగో పాడేయాల్సింది. దాంట్లో ఉన్న విత్తనాలు సేకరించుకొని పాడేసుకున్నాం అనుకుని ఆ విత్తనాలు మనం మళ్ళీ పంట పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. దీంట్లో ఇంకా కొన్ని లేత ఉన్నట్టు నేను తీసేస్తున్నాను.
ఓకేనా. ఇది మసాలా కోసం అయితే కాజు బాదాము దాంతోపాటు వేయించుకున్నట్టు పల్లీలు సరిపోతాయి. వేసేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒకటే సైడు మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతాయి. ఆలోపల ఇదిగోండి ఇలా ఇంకొక సైడ్ టర్న్ చేసుకున్నాము. ఈ యొక్క ఉల్లిగడ్డలు బాగుంటాయి. ఒక సైడ్ మగ్గినాయి కదా, ఇంకొక సైడ్ టర్న్ చేసుకున్నాం. బీరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయాయి, వంకాయలు మంచి, ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాయి, టమాటా కూడా మంచిగా మగ్గుతాయి. ఆలోపల పేస్ట్ వేసేసుకున్నాం. మగ్గిపోయినాయి కదా, ఫైనల్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసేసుకున్నాము. వేసి ఒక్కసారి పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా తాలింపులో వేగనిస్తాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేకుండానైతే ఏ కూరనైతే చెయ్యను నేనైతే. అమ్మ అట్లే చేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేకుండా అసలు అప్పటికప్పుడైనా దంచి వేస్తుంది. అసలు ఇంత బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా. ఈ టైంలో మనము మిక్సీ పట్టుకున్నాక మెత్తగా పేస్ట్ అది కూడా వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం వాటర్ వేసుకున్నాం. ఓకేనా. ఈ యొక్క మిక్సీ జారుకున్నది కూడా ఊడ్చేసి వేసి ఒక 2 నిమిషాలు ఇలా తాలింపులో మంచిగా వేగాలి. అప్పుడు దాంట్లో ఉండే ఆయిల్ రిలీజ్ అవుతూ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. కర్రీ అంటే మంచి థిక్గా వస్తాయి అన్నమాట. మనకి రెస్టారెంట్స్లో చేసినప్పుడు ఏదైనా మసాలా కర్రీ తీసుకున్నప్పుడు థిక్ పేస్ట్ లాగా టేస్ట్ బాగుంటుంది కదా, అలా రావడానికి రీజన్ ఏంటంటే మనం ఇలా తాలింపులో మనం వేసుకునే మసాలాను అవి ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవడమే అనమాట రీజన్. ఓకేనా. ఇదిగోండి మంచిగా కొత్తిమీర కూడా వేసేసాము. మనకి వాటర్ అంతా అయిపోయి ఇదిగోండి ఇలా అడగంటడం స్టార్ట్ అయింది సరే, వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. తర్వాత ఈ స్టేజ్లో మనం దీంట్లో ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాం. ఫస్ట్ ధనియా పౌడర్, తర్వాత కారం అంటే మనము మన రుచికి తగినంత వేసుకోవచ్చు, ఎవరేమి ఎంత తింటామనేది. తర్వాత దీంట్లో మనకి ఆల్రెడీ సాల్ట్ కూడా మిక్స్ అయ్యింది. దాంతోపాటు మనం వేసింది కాజు బాదాము ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది, అందుకోసమని. తర్వాత కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి ఒక్క నిమిషం ఇలా ఇంత మసాలా అంతా ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా ఒక దాంట్లోకి మిక్స్ అయ్యేలాగా ఒక్క నిమిషం కలిపేసుకొని తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసిన తర్వాత ఇంకా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసి వేసేసేయండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది, వేసేసుకుందాము. వేసేసి దీంట్లోకి వెళ్ళి ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేంత వరకు చిన్న మంట పైన కుక్ చేయండి. లాస్ట్ దించే ఒక 2-3 నిమిషాల ముందు కసూరి మేతి వేయండి. సేమ్ మీరు రెస్టారెంట్లో చేస్తే ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో, ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ వస్తే గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఫైనల్గా మనం తయారు చేసుకున్న కసూరి మేతి ఉంది కదా, ఇలా మనకి కర్రీల నుండి ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది చూసారా. కర్రీల నుండి ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేటప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి కసూరి మేతిని ఇలా వేసి ఒక్కసారి ఇంకొక 2 నిమిషాలు ఉంచేసేయండి. ఇంకొంచెం దగ్గర పడుతుంది, సూపర్ ఉంటుంది తెలుసా. ఇది అన్నంలోకైనా చపాతీలకైనా దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది కదా, ఇంకో 5 మినిట్స్ చల్లయిన తర్వాత గట్టిగా అవుతుంది, అందుకని కొంచెం లూజ్గానే ఉంచుతాను. ఇంకో 2-3 మినిట్స్ ఉంచేసి బంద్ చేస్తాను. ఇంకా అన్నం కూడా అవుతూ ఉంది. మన తోటలో కానీ కూరగాయలు పెట్టుకున్నాం అనుకుని మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏవైనా 1-2 రకాల కూరగాయలు వస్తే వాటితో మంచి కర్రీ చేసుకోవచ్చు. 3 బుజ్జి బీరకాయలు వచ్చాయి, దాంట్లో 2 మాత్రం మంచిగా ఉన్నాయి, ఒకటి వచ్చేసి ముదిరిపోయింది. ఫస్ట్ వచ్చిన బీరకాయ అది వచ్చాక ఇంకా వేరేటి వచ్చాయి, పాలినేషన్ అయ్యాయి కాబట్టి అది ముదిరిపోయింది అనమాట. వాటిలోని విత్తనాలు సేకరించుకున్నాను. ఇదిగోండి ఆ బీరకాయలతో పాటు ఒక 3-4 బుజ్జి మనకి ఉల్లిగడ్డలు వేసేసి మసాలా కర్రీ చేసా. ఇదిగోండి సూపర్గా ఉంటుంది తెలుసా. ఏమిటంటే మనకు యాక్చువల్గా ఆర్గానిక్గా మన తోటలో ఏవైనా 3-4 రకాల కూరగాయలు వేసుకున్నాం అనుకుని వాటితో వచ్చేటువంటి వాటితో రకరకాల కూరలు చేసుకోవచ్చు, ఆరోగ్యంగా వండుకోవచ్చు, ఆరోగ్యంగా తినొచ్చు అనమాట.
రేపటికి కొన్ని దొండకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, అవన్నీ మూడింటిని కలిపి కర్రీ చేసేస్తాను. సూపర్గా ఉంటుంది. ఈ రోజుకైతే మన తోటలో వచ్చిన బీరకాయలతో మసాలా బీరకాయ కర్రీ చేశాను. మీరు ఎంతమందికి ఇష్టం మసాలా బీరకాయ కర్రీ చెప్పడం మర్చిపోవద్దు. ఇంకో 2 నిమిషాలు ఉంచేసి దించేసామంటే ఎమ్మీగా ఉన్నటువంటి కర్రీ రెడీ అయిపోతే అటు అన్నం కూడా అయిపోతుంది. దీన్ని అన్నంతో, చపాతీతో, పుల్కాలతో, రొట్టెలతో దేంతో తిన్నా బాగుంటుంది. ఈవినింగ్కి జొన్న రొట్టెలు చేస్తాను.